సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏంటి ఆది సోదికే చేస్తారా సబ్స్క్రైబ్? మేము కూడా చెప్తాం. ఆయన లెక్క బుక్కులు పెట్టుకుని చెప్పలేము కాబట్టి, సోదమ్మని కాబట్టి, ఆది లెక్క సోది చెప్పాను కాబట్టి, నేను సోదమ్మ ఒప్పుకున్నా కాబట్టి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫంట్రోవర్సీ. ఈ రోజు అసలు సిసలైన నామినేషన్స్ జరిగాయి. చాలా వరకు నేను ఇంట్రెస్టింగ్ అన్నీ తీసుకొచ్చాను మీ ముందుకి, ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రత్యేకంగా ఆదిత్య గారిది అయితే మంటల్లో చేపెట్టడం అనేది పెద్ద విషయము, అది కూడా బిగ్ బాస్ ఆగమైండు ఆయన చేసిన ఒక్క పనికి. మీరేమనుకుంటున్నారు? ఈరోజు చాలా వరకు నామినేషన్స్ అనేవి మణికంఠ, విష్ణు, నైనిక మీద పడ్డాయి. అవన్నీ కూడా పక్కన పెడితే మన సోనియమ్మ ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో, యాంకర్ ఆదిత్య సూపర్గా అసలు ఆన్ ది పాయింట్గా తీసుకొచ్చింది ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం చించేశాడని చెప్పాలి. ఏమంటారు? చించేశాడు. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఇంట్రోనే స్నేక్యా నిండు నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇంట్రో చెప్పిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని విషయం అది. సోనియా ఇప్పటికీ ఆయన అడుగుతున్న ప్రతి క్వశ్చన్లో నీకు రెడ్ బాల్ ఎందుకు ఇచ్చిండు నిక్కులు అనేది నీకు తెలుసా అంటే, నాకు తెలుసు, ఆయన ఇది పెద్ద విషయమే కాదు కదా అంటే, ఒక వేసిండు సీన్ వేస్తే దొబ్బుతుందిరా సోనియా, అందుకే ఇచ్చిన ఆమె ఎట్లా ఆడుతుందో చూద్దామని అనేసరికి మైండ్ బ్లాక్ అయింది. ఎవరికి? సోనియాకి. అదే అడిగిండు ఆదిత్య, ఏమంటారు ఈ విషయంలో అంటే, నాకు ఇది ముందే తెలియదు అని అన్నది. మరి మీరు వచ్చేసారు కదా, మరి ఎట్లా ఆడతాడు నిఖిల్ అంటే, నాకు కూడా అదే డౌట్ ఉంది, కానీ ఉండాలి ఫైనాన్స్లో అనే మాట మాట్లాడింది. కొంచెం ఆమె సైడ్లో ఒక పాయింట్ అనేది దొరికింది, అంటే కొంచెం మంచి కూడా ఎత్తుకుతుంది మంచిగా. ఎనీవే వెళ్ళిపోయింది కాబట్టి ఆమె గురించి పక్కన పెడితే, ఈరోజు నామినేషన్స్ అనేవి ఫస్ట్ మణికంఠ మీద అందరు పడిరు. అందరూ ఒకరు కాదు, మస్తు మంది పడిరు. ఎందుకంటే ఆయన క్లాన్లో ఉన్నప్పుడు త్యాగం చేసిన అంటారు, బయటకు వచ్చి వేరే క్లాన్ వాళ్ళ దగ్గర నేనే ఇచ్చిన, వాళ్ళు నన్ను ఎంబడబడిరు అందుకే ఇచ్చిన, లేదంటే నేను ఇవ్వకపోదు, నా సొంత ఒపీనియన్ కాదు ఇది, అందరితో మాట్లాడే చేసిన అంటాడు. మళ్ళీ వచ్చి నాకు అట్లా తెలియదు, గర్ల్స్ ఇద్దరు బాయ్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి నేనైతే పోతా అని. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక్కొక్కరు పాయింట్ టు పాయింట్ వేసారు. ఎవరు? యష్మి, నైనిక, ఇంకా విష్ణు మాటల్లో కూడా నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపించింది. అంటే తను సరదాగా తిరుగుకుంటూ వెళ్ళి సీదా ఆన్ పాయింట్, నువ్వు క్లాన్గా ఎందుకు లీడర్గా ఉండలేకపోతున్నావు అని అడిగితే, నేను ఇప్పుడు ఉండాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఉండాలని ఐడియా కూడా ఇప్పుడు వస్తలేదు, జస్ట్ ఇప్పుడు కూల్గా అట్లా ఉందాం అనుకుంటున్నాను. ఒకవేళ నాకు వస్తే మాత్రం వదిలేదే లేదంటే మరి ఆడాలి కదా, ఎంతసేపు పృథ్వీతో తిరిగితే ఎట్లా? మీ విష్ణుకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి లైక్ చేయండి, ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది ఆడియన్స్గా, మనం కూడా ఆమెను ఎంతలాగా ఈ నామినేట్ నుంచి బయటపడేలో కూడా మనకు ఒక ఆన్సర్ తెలుస్తుంది. లైక్ చేయండి ఎంతమంది విష్ణుని నామినేషన్ నుంచి కాపాడాలనుకుంటారో. అండ్ సెకండ్ వచ్చేసి ఆదిత్య గారు, యష్మి కానీ ప్రేరణ కానీ అందరూ కూడా షాక్ అయిన విషయం ఏంటంటే, ప్రేరణ ఆన్ ది పాయింట్లో చెప్పింది. ఆన్ ది పాయింట్లో ఏమని, మీరు షుగర్ కోటింగ్ వేస్తున్నారు, నామినేషన్ అనేది నామినేట్గా చెప్పొచ్చు కదా, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పొచ్చు కదా, ఎందుకు మీరు మంచోళ్ళు కాబట్టి ఈ చిన్న పాయింట్ వల్లనే, లేదంటే మీరు పైనుంచి దిగి వచ్చారు, మీరు యు ఆర్ వెరీ నైస్ పీపుల్ అని కిస్సెస్. అది ప్రేరణ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ నచ్చలేదు. ఆ పాయింట్ అయిపోయింది. నువ్వు నామినేట్ చేయాలనుకుంటే చేయవచ్చు కదా, అండ్ గేమ్ కూడా ప్రతి వారం వెళ్ళిపోతా అంటావే కానీ ప్రతి వారం వెళ్ళకుండా గేమ్ ఆడవచ్చు కదా అన్నది. నేను ఆడుతున్నా కదా అని ఆదిత్య మంటల్లో పెట్టిండు చెయ్యి. అస్సలు బిగ్ బాస్ అయితే షాక్ అయ్యండు. ఒక్క సెకండ్లో ఆదిత్య ఆపేసాడండి, ఈ చర్య ఆపండి, ఎవరు చేయడానికి వీల్లేదు అనేసాడు. నాకు అనిపించింది ఈయన చేతికి పెట్టిండు, తీసిండు, అంతా అయిపోయింది, ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అని ఫీల్ అయ్యి ఆదిత్య వేసిండేమో అని నా ఫీలింగ్. ఏదో కాంట్రవర్సీ చేయాలని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆదిత్య సైడ్ నుంచి ఇది. అండ్ ప్రేరణ మణికంఠతో కూడా అదే చెప్పింది, నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఉంటే ఆ రోజు మీ క్లాన్ వాళ్ళని నేను అడగకపోదు, నువ్వేం చేసినావు, నేను అడిగినప్పుడు అవును అన్నావు, లోపల పోయి నేనే పోతా అని చెప్పినావు, నన్ను పిచ్చిదాన్ని చేసినావు, నీకే ఫస్ట్ క్లారిటీ లేదు అని. మళ్ళీ యష్మి వచ్చి నువ్వు ఆ వీడియోలో చూసి నేను టార్గెట్ చేసినా, నువ్వు ఫీల్ అవుతున్నావు, అది కాన్వర్జేషన్లో వేరే రకంగా వచ్చిందని ఆమెన్నది. మనకంటే ఏమో నువ్వు ఏదన్నా అనుకో, నేనైతే క్లారిటీగా ఉన్నా, నువ్వైతే దాన్ని రికగ్నైజ్ చేయలేదు, ఆలోచించలేదు, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అంటే ఆమంటది నేను ఒప్పుకోను, నేను ఎందుకు ఒప్పుకుంటా, అదంతా ఒక టైప్ ఆఫ్ ప్లాన్లో డిస్కషన్ నడిచింది, అది నీకు తెలియదు అన్న. ఇదంతా మొత్తం చూస్తే చాలా నామినేషన్స్, ఇది వన్ ఆఫ్ ద డల్ నామినేషన్స్ అని నేను చెప్పాలి. ఎందుకంటే అంత రసవంతంగా ఏం సాగలేదు, అందరు నవ్వుకుంటూ ఈక్లేసుకుంటూ అందరు కూడా చాలా కూల్గా నేను చేస్తాను నన్ను చేయి మళ్ళీ వెనక పోయి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఎందుకు? టఫ్ గేమ్ ఆడేటోళ్ళు నాకైతే ఇప్పటి వరకు కొంతమంది కనిపించారు నిన్నటి వరకు. ఇప్పుడు అసలు గేమ్ ఆడేటోళ్ళు
బయటికి రావాలని కోరుకుంటున్నా. మీరు కూడా అట్లా అనుకుంటే లైక్ చేయండి. అండ్ పృథ్వీ మణికంఠ అని నాకు నువ్వు డబల్ స్టాండర్డ్గా కనబడుతున్నావు. నువ్వు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి, నామినేషన్లో కూడా నువ్వు రాంగ్గా చెప్తున్నావు. ఇద్దరు తగ్గఫర్గా ఫైట్ చేయడానికి మణికంఠ మస్తు మందితో మణికంఠ గేమ్ ఆడే ముందు గేమ్ ఆడిన తర్వాత చెప్పింది ఒకటే చేస్తుందని మస్తు మంది నామినేట్ చేసారు ఈసారి. సో మీరేమనుకుంటున్నారు? మణికంఠ నామినేట్ అయ్యారు కాబట్టి ఎంతమంది సేవ్ చేయాలనుకుంటారో ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే నైనిక మీద కూడా ఈసారి చాలామంది టార్గెట్ చేశారు. అందులో నబిల్, విష్ణు. సో ఎందుకంటే తను ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లో కొంచెం డౌన్ అయితే వచ్చింది. అంటే వీళ్ళు ఆడిరని కాదు, ఈమె కూడా కొంచెం తగ్గిందనమాట. అంటే మన వ్యూవర్స్ పాయింట్లో కూడా చాలా వరకు ఏం మాట్లాడాలి తన గురించి అనేది అర్థమవుతలేదు. ఫస్ట్లో ఆడడం వల్ల క్లాన్ లీడ్ చేసింది కాబట్టి ఇప్పుడు క్యాజువల్గా కామ్గా ఉండడం వల్ల అందరూ ఆమె పాయింట్అవుట్ చేస్తారు. కానీ ఆ పిల్లలు దమ్ముంది, ఆడే దమ్ముంది. కానీ మరి చూడాలి, ఇంతమంది నామినేట్ చేసారు కాబట్టి ఎట్లా ఆడుతుందని. సో ఆడేబట్టే కదా నామినేట్ చేసేది. సో మీరు కమెంట్ చేయండి మీరేమనుకుంటారో. అండ్ విష్ణు వచ్చేసి ఏమన్నదంటే లాస్ట్కి నబిల్తో యు ఆర్ షేర్ నేను నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు రేషన్ది చాలా వరకు కామెడీగా తీసుకున్నావు. అదే నైనిక అన్నది దాని మీదనే అతను కూడా యాక్సెప్ట్ చేసాడు. అవును మీ అందరు తిన్నాకే నేను తింటా అని. అదొక పెద్ద సొల్యూషన్ అయింది. ఎందుకంటే అంత కామ్గా అవుతుంది నేను అనుకోలేదు. నబిల్ చాలా రియాక్ట్ అవుతాడని అనుకున్నా, కానీ ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దీని మీద నామినేషన్ అవుతారని. సో మొత్తం చూసుకుంటే చివర సీత అండ్ నిఖిల్ మీద క్లాన్ లీడ్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయండి ఎవరినో ఒకనని బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఒక ట్విస్ట్ ఇవ్వడం వల్ల అందరు కలిసి ఫస్ట్ నిఖిల్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. అండ్ ఆయన బ్రదర్ వచ్చేసి పృథ్వీ, ఆయనకి మంచిగా పృథ్వీ నిఖిల్ వేయండి, ఆయన ఫుడ్ ఇస్తాడు, రసం ఇస్తాడు, రేషన్ ఇస్తాడు అని అంటే యష్మి ఆలోచిస్తుంది సీరియస్గా ఏంటి ఎవరికి వేద్దాం అని. ఆలోపు పృథ్వీ వచ్చి ఏం ఆలోచిస్తున్నా అంత మన నిఖిల్కి వేసే అంటే నేను ఆలోచిస్తున్నా ఆగా అంటే పృథ్వీ నీ బుర్రకు అవసరం అంత ఆలోచన అని ఆమె గన్మన్ మైక్ తీసుకుని బిగ్ బాస్ నేను ఏమైనా నామినేషన్ మార్చొచ్చా అని ఈజీగా అనేసింది. అప్పుడు ఆయన తెలిసి ఉండాలి ఆమెతో అంత ఈజీ కాదని. సో యష్మి కూడా చాలా పవర్ఫుల్ మాటల్లో కానీ ఆలోచనలో కానీ. సో నామినేటర్ సీత అండ్ నిఖిల్ మధ్యలో యునానిమస్గా సీతకే వేశారు. ఎందుకంటే తన ఆలోచన విధానం కానీ తన ఉంటున్న క్లాన్ కానీ ఎట్లా లీడ్ చేస్తుంది, ఫుడ్ కానీ అన్నీ కూడా ఆన్ ద పాయింట్ అనమాట. మీరేమంటారో కమెంట్ చేయండి. సో టోటల్గా చూస్తే ఈ వీక్లో నామినేట్ అయిన వాళ్ళు వచ్చేసి నయనిక, విష్ణు, నెబిల్, ఆదిత్య అండ్ నిఖిల్. సో వీళ్ళందరూ కలిపితే నాకు అనిపించింది ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారో వాళ్ళతో ఈ మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు వస్తారు అనేది చాలా ఈగర్గా ఉంది. మీకు కూడా అలా ఉంటే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏంటి ఆది సోదికే చేస్తారా సబ్స్క్రైబ్? మేము కూడా చెప్తాం, ఆయన లెక్క బుక్కులు పెట్టుకుని చెప్పలేము కాబట్టి, సో సోదామని కాబట్టి ఆది లెక్క సోది చెప్పాను కాబట్టి నేను సోదమ్మగా ఒప్పుకున్నాను కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. రేపు వాళ్ళ గేమ్ ఏంటో అనేది రేపు మాట్లాడుకుందాం. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మెయిన్గా నైనిక అండ్ అంటే రీజనబుల్ నామినేషన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారో. సో మొత్తానికి స్టే ట్యూన్ టు కంట్రోవర్సీ. Subscribe to my channel.